నాయి బ్రాహ్మణ కుల వృత్తిపై జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం న్యూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొత్వల్ కిషన్ నాయ్, న్యూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు జనగామ సతీష్ నాయ్ మాట్లాడారు. సిద్దిపేట హై స్కూల్ గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి నాయి బ్రాహ్మణులు స్వచ్ఛందంగా షాపులను బంద్ చేసి పాల్గొన్నారు. అన్య కులస్తులు మతస్థులు తమ వృత్తిని నిర్వహిస్తూ తమ కడుపు కొడుతున్నారని, వారి వృత్తిని వారి కొనసాగించుకునేలా జీవోను ఇవ్వాలని కోరారు. మొన్న మీటింగ్ పెట్టి ఇరు సంఘాలు కలిసి ఒక నిర్ణయం తీసుకునేది ఏమనగా, ఇతరులు మా షాపులు పెట్టి మా పొట్ట కొడుతున్నారు, మాకు జీవనోపాధి మా కొల్లగొడుతున్నారు కాబట్టి రెండు సంఘాలు కలిసి షాపులు బంద్ చేసి ఈరోజు శాంతియుతంగా ధర్నా చేసి మా హక్కులు అనగా మా జీవో మాకు కావాలని, ఇతరులు షాప్ పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, మాకు ఫెడరేషన్ పునరుద్ధరణ చేసి మాకు రావాల్సినటువంటి లోన్లు, మాకు రావాల్సినటువంటి పదవులు మాకు కల్పించాలని మేము కోరడానికి కోసం ఈరోజు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇరు సంఘాల అధ్యక్షులను కలిసి ఈరోజు మేము విజయవంతంగా ర్యాలీ నిర్వహించడానికి మా షాపులన్నీ బంద్ పిలుపునిచ్చినాం. ఇందుకు సహకరించిన మా నాయి బ్రాహ్మణులకు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యావత్ తెలంగాణలో నాయి బ్రాహ్మణులపై అన్యాయం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 4-5 సంవత్సరాలుగా ఈ కార్పొరేట్ వ్యవస్థలపైన మేము తిరుగుబాటు చేద్దామనే ఉద్దేశంతో మొన్న 2 సంఘాలు, సిద్దిపేటలో ఉన్న 2 సంఘాలు మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ వ్యవస్థ పైన మేము ర్యాలీ, శాంతియుత ర్యాలీ ఈరోజు శనివారం నాడు నిర్వహించాలని, శనివారం రోజున సిద్దిపేటలో నాయి బ్రాహ్మణుల షాపులన్నీ బంద్కు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున 400-500 మంది నాయి బ్రాహ్మణుల ఆకలి బాధతోని ఈ కార్పొరేట్ వ్యవస్థ, వేరే కులాలు వేరే మతాలు మా కులానికి వచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు, మా పొట్ట కొడుతున్నారు అనే బాధతోని ఇలా మేము ర్యాలీ శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. ఎవరైనా సరే తస్మాత్ జాగ్రత్త, మా కులం తెరి వచ్చినా, మా పైన మా పొట్ట కొట్టినా, మా కులం పైన దాడి చేసినా, ఎలాంటిదైనా మేము సిద్దిపేట నుంచి తిరగబడతాం. ఇక్కడ నుంచే మొదలు చేసి మా పైన మాకు జీవో, మా పని మాకు చేసుకునే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే 50 సంవత్సరాలు ఇతర కులాలకు ఇస్తున్నట్టు మాకు కూడా పింఛన్లు